హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన శ్రమలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 6వ వచనము, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక, ఈ వాగ్దానంతో మనం ఆశించబడును గాక, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా. ఇచ్చిన వాగ్దానం అంటే జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తురు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు సంపాదించినది నువ్వు కష్టపడకుండా నీకు దేవుడు ఈరోజు అనుగ్రహించబడింది. ఎలాగైతే వారసత్వంగా ఏదైతే వస్తుందో మీ తండ్రి ఆస్తి నీకు వస్తుంది కదా, అట్టి రీతిగానే ఈరోజు నువ్వు ఎప్పుడైతే క్రీస్తు వైపు చూస్తావో, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టడం మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వసిస్తావో ఈ వాగ్దాన ఫలం నీ జీవితంలో నెరవేరిపోతుంది. హల్లెలూయా. విశ్వసించి పొందుకుంటామండి. హల్లెలూయా. నువ్వు విశ్వసించి ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించి అడుగు, ఈ వాగ్దానం నీకు ఈరోజు అనుభవించబోతాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుభవించునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవ, వీరు ఆర్థిక సమృద్ధి అనే కోణం తండ్రి వీరి జీవితంలో తండ్రి కనపరచబడునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి ఆర్థిక ద్వారం తెరబడుగా కానీ ప్రవచిస్తుందండి. ఇరుకు పరిస్థితులు ఎవరైతే ఉన్నారో తండ్రి వారికి తండ్రి విశాలమైన పరిస్థితిని ప్రవచిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. అట్టి విధంగానే తండ్రి ఈ వీడియో చూస్తున్నవారు తండ్రి ఏ విషయాల గురించి అయితే తండ్రి వారు హృదయం అందు తలంచుకుందండి ఈ ప్రార్థన తండ్రి ఏకీభవిస్తున్నారో తండ్రి వారి ప్రతి ఒక్క అవసరం తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీరునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి సమస్యలు తండ్రి యేసునామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. తల దగ్గర నుండి అరేకాల వరకు తండ్రి ప్రతి ఆరోగ్యంగా మారుగా కానీ ప్రవచిస్తుందండి. వారు ఏదైతే అడుగుతున్నారో దాన్ని అడిగిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.